స్టమక్ క్యాన్సర్ ఇది కాదు అని చెప్పేసి. దట్స్ వాట్ జస్ట్ బేస్డ్ ఆన్ సిమ్టమ్ మనం జనరల్గా చెప్పలేము. రైట్. ఓకే, సో ఓన్లీ రిపీటెడ్గా గ్యాస్ట్రైటిస్ వస్తుంది, రిపీటెడ్గా వామిటింగ్లో బ్లడ్ వస్తుంది, లేదా మోషన్ బ్లాక్ కలర్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయాలి. వెదర్ ఇట్ ఇస్ అల్సర్ ఆర్ క్యాన్సర్ ఏదైనా కానీ. అల్సర్ అయినా కూడా రిపీటెడ్గా హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది అన్నట్లు. మన ఇండియన్ పాపులేషన్లో 100 మెంబర్స్ తీసుకుంటే 60 మెంబర్స్కి ఆ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఓకే, దానివల్ల రిపీటెడ్గా అల్సర్ వచ్చి దానివల్ల మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా క్యాన్సర్కి మారే అవకాశాలు ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్ అయినా మనం ట్రీట్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఎండోస్కోపీ కంపల్సరీ చేయించుకోవాలి. సో యూజువల్గా మనం ఏం చెప్తా అంటే 45 years ఏజ్ దాటిందంటే ఒకసారి అట్లీస్ట్ ఎండోస్కోపీ చేయించుకోవాలి. రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మేల్ కానీ ఫీమేల్ కానీ ఎనీవన్. ఓకే, సో యూజువలీ స్టమక్ క్యాన్సర్ రిలేటెడ్గా మాట్లాడితే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు దీనిలో చూసుకుంటే ఫుడే మేజర్. ఇప్పుడు బాడీలో ఎనీ పార్ట్ ఆఫ్ ద ఆర్గన్ ఏదైనా ఎఫెక్ట్ అయినా కూడా ఏదో ఒక రకంగా అది అవుతుంటాయి. బట్ స్టమకే అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్డే లోపల పోదు. బట్ అప్పుడు ఎట్లా ఉండాలి అసలు? స్టమక్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే జనరల్గా మనం హై సాల్ట్ ఫుడ్ తినకూడదు. ఏదైనా స్టమక్ ఇరిటేట్ చేసే ఫుడ్స్ తినకూడదు. లైక్ హై సాల్ట్, హై కొలెస్ట్రాల్ ఫ్యాటీ ఫుడ్స్ కానీ, లేదా స్మోకింగ్, ఆల్కహాలిజము అండ్ లైఫ్ స్టైల్ డైటరీ ఫైబర్ లేకుండా, ఫ్రూట్స్ వెజిటబుల్స్ లేకుండా ఓన్లీ తినే వాళ్ళకి, సాల్టెడ్ పికిల్స్ తినే వాళ్ళకి, వీళ్ళందరికీ వచ్చే అవకాశాలు